నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రాజరాజ నరేంద్రునిచే నందంపూడి గ్రామాన్ని దానంగా స్వీకరించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి నన్నయ్య భట్టు, ఆప్షన్ 2 వచ్చేసి నారాయణ భట్టు, ఆప్షన్ 3 వచ్చేసి జినవల్లభుడు, ఆప్షన్ 3 వచ్చేసి పావులూరి మల్లన. మోస్ట్ రిపీటెడ్ క్వెషన్ అండి ఇది. నందంపూడి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడి నుంచి బహుమతిగా స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నారాయణ భట్టు అండి. ఈయన కూడా స్వయంగా ఒక కవి. ఎందుకు నందంపూడి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి బహుమతిగా ఇచ్చాడంటే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు, అంటే తెలుగులోని కనువదించాడు. ఎవరు? నారాయణ భట్టు కాదు, నన్నయ్య. సో మన యొక్క నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోనికి ఆంధ్ర మహాభారతాన్ని రచించే క్రమంలో నన్నయ్యకి సహాయం చేసినటువంటి వ్యక్తి నారాయణ భట్టు. ఇలా సహాయం చేసినందుకు గానే రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం 1051లో నారాయణ భట్టుకి నందంపూడి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోనికి అనువదిస్తే దాన్ని నారాయణ భట్టు దానికి సహాయం చేస్తే రాజరాజ నరేంద్రుడు ఎందుకు గ్రామాన్ని దానంగా ఇచ్చాడంటే నన్నయ్య కావచ్చు, ఈ నారాయణ భట్టు కావచ్చు, పావులూరి మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఆస్థాన కవులు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.